ఉంటారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత సంపన్న గుడిగా ఇది ప్రఖ్యాతగాంచింది. అంతటి సంపన్నమైన భగవంతుడిగా గుడిగా ప్రఖ్యాతిగాంచిన గుడిలో కల్తీ జరిగింది అని అంటే 1000 రూపాయలు చేసే లీటర్ నెయ్యి 300 రూపాయలకో లేదంటే 200 రూపాయలకో విక్రయించడం అనేది ఎంత బాధాకరమైన దారుణమైన విషయం మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే ఇందులో కేవలం ప్రజల యొక్క మనోభావాలు ఏమైనా పర్వాలేదు, ఆరోగ్యాలు ఇంకేమైనా పర్వాలేదు అనే ఒక కుంచిత ఆలోచన మనం గత ప్రభుత్వ నాయకుల్లో నిర్వాహకుల్లో చూసాము అన్నది ఇక్కడ విషితం అవుతుంది. దీనికి గాను తీవ్రంగా ఖండించే ఒక ప్రయత్నం చేస్తూ దీనికి పాల్పడిన ఏ వ్యక్తులైనా కూడా వారికి శిక్షార్హులు, కఠినమైన శిక్షకి వాళ్ళు అర్హులవుతారు. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటికి కఠిన నిర్ణయం తీసుకొని కఠిన శిక్షని వాటికి అమలు చేయాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్